మన దేశంలో పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు, అది ఒక పెద్ద వేడుక. ఇక్కడ పెళ్లిళ్లు కన్నుల పండుగగా జరుగుతాయి. దానికయ్యే ఖర్చు కూడా అంతే ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలో బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఎంతలా అంటే గతంతో పోలిస్తే సుమారు 74% వరకు బంగారం ధర పెరిగింది. సామాన్యులు బంగారం షాపు వైపు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి. కాని చిత్రంగా దేశంలో జరిగే పెళ్లిళ్ల హడావుడి మాత్రం అస్సలు తగ్గలేదు. పైగా ఖర్చులు గతంలో కంటే భారీగా పెరిగాయి. ఈ వింత పరిస్థితి వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా బంగారం ధర పెరిగితే పెళ్లి బడ్జెట్ అదుపు తప్పుతుంది. అయితే 2025లో భారతీయ కుటుంబాలు వెనక్కి తగ్గలేదు. వెడ్మీ గుడ్ అనే సంస్థ నివేదిక ప్రకారం ఈ ఏడాది పెళ్లిళ్ల ఖర్చు సగటున 8% పెరిగింది. ఒక మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి పెళ్లి సగటు బడ్జెట్ ఇప్పుడు దాదాపు 40 లక్షల రూపాయలకు చేరుకుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఇక గతంలో కేవలం సెలబ్రిటీలకే పరిమితమైన డెస్టినేషన్ వెడ్డింగ్స్ ఇప్పుడు సామాన్యులకు ఇష్టమైన ఆప్షన్గా మారాయి. 2025లో జరిగిన ప్రతి 4 పెళ్లిళ్లలో ఒకటి డెస్టినేషన్ వెడ్డింగ్ కావడం విశేషం. జైపూర్, గోవా, ఉదయ్పూర్ వంటి నగరాలు పెళ్లిళ్లతో కళకళలాడాయి. ₹1 కోటి పైన బడ్జెట్ ఉన్న పెళ్లిళ్లలో 60% పైగా బయటి ప్రాంతాల్లోనే జరిగాయి. వీటి సగటు ఖర్చు 51 లక్షల నుండి 58 లక్షలకు పెరిగింది. ఇక బంగారం విషయంలో ప్రజలు కొత్త ట్రెండ్ పాటిస్తున్నారు. ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఒక తెలివైన పని చేస్తున్నారు. అదే రీసైక్లింగ్. కొత్త నగలు కొనడానికి బదులుగా ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని మార్పించి కొత్త డిజైన్లను చేయించుకుంటున్నారు. దీనివల్ల బంగారం వాడకం తగ్గలేదు, కాని కొత్తగా కొనే భారం తగ్గింది. అయినప్పటికీ పెళ్లిళ్ల సీజన్ వల్ల జ్యువెలరీ మార్కెట్ దాదాపు 2-3 లక్షల కోట్ల మేర వ్యాపారాన్ని సాగిస్తోంది. ఇక ఫోటోల విషయానికి వస్తే ఈ కాలంలో పెళ్లి అంటే ఫోటోలు తప్పనిసరి. అందుకే సోషల్ మీడియా ఫ్రెండ్లీగా ఉండే డెకరేషన్, క్యాండిడ్ ఫోటోగ్రఫీ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ఫోటోగ్రఫీ బడ్జెట్లో స్వల్ప మార్పులు ఉన్నా రీల్స్ మరియు ఇన్స్టా స్టోరీల కోసం ప్రత్యేకంగా షూట్స్ ప్లాన్ చేస్తున్నారు. హోటల్ రంగం కూడా ఈ ఏడాది 10 నుండి 12% వృద్ధిని నమోదు చేసింది. మొత్తానికి 2025 ఏడాది భారతీయ వివాహ వ్యవస్థలో ఒక పెద్ద మార్పును చూపించింది. బంగారం ధరలు పెరిగినప్పటికీ భారతీయులు తమ జీవితకాల వేడుకను ఘనంగా జరుపుకోవడానికే మొగ్గు చూపారు. 2026లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని, టెక్నాలజీ మరియు ఏఐ సాయంతో పెళ్లిళ్ల ప్లానింగ్ మరింత సులభతరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.